ప్రారంభంలో దేవుడు ఆకాశమును భూమిని సృష్టించెను. భూమి నిరాకారముగా ఉండెను. అప్పుడు చీకటిలో వెలుగు ఉండునుగాక అని ఆయన పలికెను. జలములు విభజింపబడి ఆకాశమును సముద్రమును ఏర్పడెను. ఆయన అద్భుతమైన శక్తితో నింగిని నేలను వేరు చేసెను. ఆయన అడుగుజాడల్లో జీవం పుట్టుకొచ్చింది. ఎండిన నేల నుండి పచ్చని అడవులు, రంగురంగుల పువ్వులు, పండ్ల చెట్లు క్షణాల్లో వెలిశాయి. ఆయన ఆకాశం వైపు చేయి చాచగా సూర్యుడు, చంద్రుడు మరియు కోట్లాది నక్షత్రాలు నింగిలో వెలిశాయి. విశ్వం వెలుగుతో నిండిపోయింది. అనేక రంగుల పక్షులు గాలిలో ఎగురుతుండగా సింహాలు, గొర్రెలు శాంతితో కలిసి నడిచాయి. సృష్టి అంతా ఒక అందమైన వనంలా మారింది. చివరగా దేవుడు మట్టితో ఒక బొమ్మను చేసి దానిలో జీవవాయువును ఊదెను. అప్పుడు మనిషి సజీవ ప్రాణి ఆయను. తను చేసిన సృష్టి అంతటినీ చూసి ఆయన ఎంతో సంతోషించెను. 7వ రోజున ఆయన ప్రశాంతంగా విశ్రమించెను.